దేవుడు ఎలా ఉంటాడంటే ఎప్పుడు ప్రేమగా ఉంటాడు. గట్టి చెప్పులు కొడదా. ఆయన ముఖంలో కక్ష, ద్వేషం, పగ, కుళ్ళు ఉండదు. ఎప్పుడు ప్రేమగా ఉంటాడు. ఆయన ముఖం అంతా ప్రేమే, ఆయన హృదయం అంతా ప్రేమే, ఆయన టోటల్ బాడీ అంతా ప్రేమగా ఉంటాడు. ఆయన ఎప్పుడు 24 అవర్స్ యుగయుగాలు ప్రేమగానే ఉంటాడు. నెక్స్ట్ ఎలా ఉంటాడంటే దేవుడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. ఆయన ముఖంలో దిగులు, చింత, బాధ. భూమి మీదకి వచ్చాడు దేవుడు. ఆ దేవుడే యేసయ్య. యేసయ్య ఎలా ఉన్నాడు? భూమి మీద అందరితో ప్రేమగా ఉన్నాడు, ప్రేమగా ఉన్నాడు. నెక్స్ట్ ఎలా ఉన్నాడు? ఎప్పుడు సంతోషంగా ఉన్నాడు. అసలు దిగులే దానికి. రేపు పొద్దున ఎట్ట బతకాలి, ఎట్లా, ఏంది, అన్ని ఏం లేదానికి. దిగులు, చింత లేదు యేసయ్యకి. మీరు చూసుకోండి, బైబిల్ 4 సువార్తలు చదవండి. ఎక్కడ యేసయ్య బాధగా, దిగులుగా, చింతగా ఉన్నట్టు కనబడ్డు. ఎప్పుడు ఆయన ముఖంలో సంతోషం, ఆయన మాటలో సంతోషం కనబడతా ఉండిద్ది. నెక్స్ట్ దేవుడు ఎలా ఉంటాడంటే సమాధానంగా ఉంటాడు. ఎప్పుడు సమాధానం. ఆయన ఎక్కడికి వస్తే అక్కడ సమాధానం. దేవుడు ఎప్పుడు సమాధానంగా ఉంటాడు. నెక్స్ట్ దీర్ఘశాంతంగా ఉంటాడు. మామూలు శాంతం కూడా కాదు, అది దీర్ఘశాంతం. ఎంత సతాయించినా, ఎంత కుంగదీసినా, ఎంత నమ్మకద్రోహం చేసినా, ఎంత గాయపరిచినా ఆయన మాత్రం దీర్ఘశాంతంగా ఉంటాడు. నీ పట్ల, మనుషుల పట్ల కోపం రాదానికి. హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ దయా కలిగి ఉంటాడు. ఎప్పుడు దయాళుత్వం, దయ కలిగి ఉంటాడు. ఎప్పుడు ఎదురోళ్ళ మీద దయ. కఠినంగా ఉండడు దేవుడు ఎప్పుడు. మనం ఉంటాం కఠినంగా, అసలు కఠినంగా ఉండడు ఆయన. ఎవరితో కఠినంగా ఉండడు. అందరి మీద జాలి, అందరి మీద దయా, 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 దయా. దుర్మార్గుల మీద దయా, వ్యభిచారుల మీద దయా, నీచుల మీద దయా. ఈ భూమి మీద అందరి మీద దయ కలిగి ఉంటాడు. నెక్స్ట్ ఎలా ఉంటాడు? ఎప్పుడు ఆయన మంచే చేస్తాడు, కీడు చేయడు. ఆయన దేవుడు కీడు చేయడు, మంచే చేస్తాడు. దేవుడు ఎప్పుడు మంచి చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ ఆయన ఎప్పుడు కూడా అందరితో విశ్వాస్యత, అంటే తన మీద నమ్మకాన్ని, తన మీద విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉంటాడు. ఎవరైనా ఆయన నమ్మారంటే ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని ఆయన పోగొట్టుకోడు. అరే నమ్మద్రోహం చేశాడు దేవుడు, విశ్వాసఘాతకం చేశాడు దేవుడు అని ఎవరు అన్నారా? ఎవరి చేత అనిపించుకోడు. ఆయన అందరి ఎడల విశ్వాసంగా ఉంటాడు. నువ్వు ఆయన నమ్మినందుకు నీ నమ్మకాన్ని, నీ విశ్వాసాన్ని సిగ్గు పరచడాయన. నేను దేవుడిని నమ్ముకున్నాను, ఆ దేవుడు నాకు అన్యాయం చేశాడని ఎవరి చేత అనిపించుకోడు. ఆయన అందరి ఎడల విశ్వాస్యత కలిగి ఉంటాడు. హల్లెలూయా. ఇంకా సాత్వికం కలిగి ఉంటాడు. ఇంకా అన్ని నిగ్రహించుకొని ఉంటాడు, అన్ని ఓర్చుకుంటాడు. ఇట్లా ఉంటాడు దేవుడు. గట్టిగా చెప్పలు కొడదా. ఆయన మనసు ఇలా ఉండిద్ది. ఇది ఆయన స్వభావం, ఇది ఆయన క్యారెక్టర్, ఆయన హృదయం. ఇది దేవుడు అంటే ఆత్మ ఫలమేమనగా మొత్తం 9: ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ. ఇట్లా ఆశ నిగ్రహం ఇట్లా కలిగి ఉంటాడు దేవుడు. ఈ గుణాలు కలిగి ఉంటాడు. ఇది దేవుడు గుణం, ఇది దేవుడి మనస్సు, ఇది దేవుడు హృదయం. కాబట్టి ఆయన మీద దేవుని అగ్ని మండుతూ ఉండిద్ది. కాబట్టి ఆయన చుట్టూరు వెలుగు, అగ్ని, పరిశుద్ధమైన ప్రభావం ఆవరించి ఉండిద్ది. ఇప్పుడు జాగ్రత్తగా విన్నావు. నీకు ఆయన శక్తి నీపై అల్లాడాలంటే, ఆయన అగ్ని నీ మీద అల్లాడాలంటే, నువ్వు ఎటు వెళ్తే అట్టి దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క ప్రభావము నీతో పాటు కదలాలంటే ఆయనలాగా నువ్వు ఉండాలి. గట్టిగా చెప్పలు కొడదా. ఆయనలాగా నువ్వు ఉండాలి. దేవుడు నమ్ముకున్నాను అని, బాప్తిసం తీసుకున్నాను, అభిషేకించబడ్డాను అని కాదు. అభిషేకించబడిన నీవు, దేవుని శక్తితో నింపబడిన నీవు, ఆ శక్తి నీలో నుంచి బయటికి రావాలంటే నువ్వట ఆయన మనస్సులో కలిగి ఉండాలి, ఆయన మనస్సును ధరించాలి. ఎప్పుడు నువ్వు అందరితో ప్రేమగా ఉండాలి.
ఎప్పుడు అందరితో సంతోషంగా ఉండాలి. అవతల వాళ్ళు నిన్ను గాయపరిచినా నమ్మద్రోహం చేసినా చేయకపోయినా వాళ్ళు నీ విషయంలో ఎట్లా స్పందించినా నువ్వు మాత్రం వాళ్ళతో సంతోషంగానే ఉండాలి. ఎవరైనా తిట్టారనుకో మన ముఖాలు చూడాలి. హల్లెలూయా. ఎవరైనా నీ గురించి చెడ్డగా ప్రచారం చేశారనుకో నీ ముఖం చూడాలి ఆ రోజు. ఎవరైనా నిన్ను అవమానపరిచారనుకో అప్పుడు చూడాలి నీ ముఖము. అభిషేకం లేదు, పాడలేదు, ఇక రాబలేదు, సిగ్గలేదు. హల్లెలూయా. ఎవరైనా నిన్ను తిట్టారనుకో, ఎవరైనా నిన్ను మోసం చేశారనుకో, ఎవరైనా నిన్ను కాని మాట అన్నారనుకో, నీ ముఖం కనబడిద్ది. దేవుడు ముఖం ఎడిపోయిద్ది కానీ ఇంకో ముఖం కనబడతా ఉండిద్ది. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు అట్ట ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఏం జరిగినా సంతోషం అంతా నా మంచికే. హల్లెలూయా. తప్పేనా స్తోత్రం, పాస్ అయినా స్తోత్రం, ఏది జరిగినా నా లైఫ్లో అంతా మంచిగా హ్యాపీ. ఇది అంత కష్టమైన పని. హల్లెలూయా. ఈ భూమి మీద కష్టమైన పని ఏంటంటే మంచిగా బతకడం చాలా కష్టం. ఇది చాలా కష్టమైన పని. ఈ భూమి మీద అందరితో ప్రేమగా ఉండటం చాలా కష్టమైన పని. అందరితో సంతోషంగా ఉండటం కష్టమైన పని. అందరితో సమాధానంగా ఉండాలట. హల్లెలూయా. అబ్బా ఇవన్నీ చూస్తుంటే అసలు ఈ చాలా కష్టమైన పని ఇది. అందరితో సమాధానంగా ఉండాలట. ఎప్పుడు సమాధానంగా ఉండాలి, ఎప్పుడు దీర్ఘశాంతంగా ఉండాలి, ఎప్పుడు దయ కలిగి ఉండాలి, ఎప్పుడు మంచి చేస్తూ ఉండాలి, ఎప్పుడు ఎదుటి వాళ్ళతో విశ్వాసం కలిగి ఉండాలి, ఎప్పుడు సహనం కలిగి ఉండాలి, ఎప్పుడు అన్ని నెగ్గించుకొని ఉండాలి. ఎట్లా సాధ్యం ఇది? ఇది నీ వల్ల కాదు, ఇది మనిషి వల్ల కాదు. దేవుడు అభిషేకం నీలోకి వస్తే ఆ అభిషేకం ఉపయోగించి నువ్వేం చేయాలంటే ఈ ఆత్మ ఫలాన్ని సాధించాలి. గట్టిగా చెప్పకూడదాం. దేవుడు తన అభిషేకం నీకు ఎందుకు ఇచ్చాడంటే ఆయన మనస్సు నువ్వు సాధించాలని. దేవుడు అభిషేకం నీకు ఎందుకంటే నువ్వు అందరినీ ప్రేమించాలని. దేవుడు అభిషేకం నీలోకి ఎందుకంటే అందరితో నువ్వు సమాధానంగా ఉండాలని. దేవుడు అభిషేకం నీపై ఎందుకు వస్తుందంటే అందరితో సహనం కలిగి ఉండాలి, అందరితో ప్రేమగా ఉండాలి, అందరిని సహించాలి, అందరి ఎడల దయ కలిగి ఉండాలి, అందరి ఎడల కనికరం కలిగి ఉండాలి, అందరి విషయాల్లో నువ్వు అందరితో నువ్వు కంట్రోల్లో ఉండాలి. హల్లెలూయా. ఆ అభిషేకం అప్పుడు వచ్చింది అభిషేకం. హల్లెలూయా. నువ్వు నీ శత్రువుని ప్రేమించుడు, నీ మీద అభిషేకం వచ్చింది. గట్టిగా చెప్పకూడదా? నీకు దేవుని అభిషేకం రావాలంటే నీ శత్రువుకి సహాయం చేయి, నీ శత్రువుకి జాలు చూపించు, నీ శత్రువుకు నువ్వు మేలు చేయి. నీ శత్రువు కీడులో కూరుకుపోతే శత్రువుకు సహాయం చేయి. నీ జీవితం నాశనం చేసేవాడు నాశనం అవుతుంటే ఆ వ్యక్తికి నువ్వు మేలు చేయి. అప్పుడు దిగి వచ్చింది నీపై అభిషేకం. గట్టిగా చెప్పకూడదా? మనకు అట్ట రాదు కదా, వాడికి అట్టనే కావాలి. దేవుడు నా తరపున ఉన్నాడు. హల్లెలూయా. ఏమనుకుంటున్నావు నేనంటే నా ప్రార్థన ఆలకించాడు, అందుకే కాలు ఎరగదీశాడు. హల్లెలూయా. దేవుడు ఉన్నాడండి బాబు, ఉన్నాడు కాబట్టి నా ప్రార్థన ఆలకించి చంపిపాడేశాడు. హల్లెలూయా. ఇది అభిషేకం. మన వాళ్ళకి అట్టనే అభిషేకం అట్ట వచ్చింది. నా ప్రార్థన ఆలకించాడు, అందుకే ఆమెకి యాక్సిడెంట్ జరిగింది, ఆమెకి అందుకే కాలిగింది, అందుకే రోగం వచ్చింది. దేవుడు చూస్తా ఉన్న ఊరుకోడు, అందుకే దెబ్బ కొట్టాడు. కొట్టాలట్టనే నేను ప్రార్థన చేశాను, న్యాయం తీర్చమంటే ప్రార్థన చేసి ఇట్లాంటి తలంపులు నీకుంటే అభిషేకం నీ మీద రాదు. ఆ అభిషేకం దేవుడిది కాదు. ఎదుటి వాళ్ళు కీడు కోరుకునే అభిషేకం దేవుని అభిషేకము కాదు. ఎదుటి వాళ్ళకి మేలు చేయని అభిషేకము అది దేవుడి అభిషేకమే కాదు. దేవుడి అభిషేకం ఏంటంటే శత్రువుని ప్రేమించేది, తనకి ప్రాణం తీస్తుంటే వాళ్ళ మేలు కోరేది అభిషేకం. అది ఎలా ఉండడండి యేసయ్య? నిందలేస్తుంటే నిందలేసే వాళ్ళ వైపు ప్రేమ చూపించాడు, మౌనంగా చూశాడు. నేనేం తప్పు చేయలా, నాకేం తెలీదు, నాకు అన్యాయంగా కేసు పెడుతున్నా మీదని గట్టి కేకలేలా, మౌనంగా ఉన్నాడు. పిలాతు ఆశ్చర్యపోయాడు, ఇదేం సహనంరా బాబు. హల్లెలూయా. నేను ఎక్కడ చూడలే ఈ భూమి మీద, ఏ మనిషిలో చూడలా ఇది. ఈ మనిషేనా అసలు? కాదు, దేవుడు. గట్టి చెవలకూడదా? ఈ మనిషి కాదు, ఈయన దేవుడు రా బాబు.
అందుకే ఎంత సహనం. అంతమంది కలిసి సిలువేమంటే ప్రశాంతం సిలువేపించుకుంటాడు ఏందినా? ఒళ్ళంతా చీలుస్తుంటే ఒళ్ళప్పు చెప్పుకుంటాడు ఏందినా? మనిషేనా? హల్లెలూయా. చీల్చే వాళ్ళకల్లా చూసి వాళ్ళకి మీద తెలియజేస్తున్నారు అయ్యా. ఈ చేతికి డొక్కలో వెనక ముందు మొత్తం ఒళ్ళంతా చీల్చి తల మీద ముళ్ళకిరీటం పెట్టి పగ నవ్వుతురే దేవుడు అన్ని దిగిరారా నువ్వు అని షేమ్ చేస్తుంటే, ఎగతాళి చేస్తుంటే, ఆయన ప్రాణం తీస్తుంటే తండ్రి వీళ్ళు ఏం చేస్తే వీళ్ళు తెలియదు. అది అభిషేకం అంటే గట్టికి చెప్పలు కొట్టు. అది అభిషేకం, దేవుడు అభిషేకం. అట్లాంటి అభిషేకం నీ మీదకి వస్తే అద్భుతాలు జరుగుతాయి నీ జీవితం. అది అభిషేకం అంటే. అసలు సిలువేసులందరూ ఆశ్చర్యపోయారు. అరే ఇంత నీచంగా ఈయన చూస్తుంటే, ఇంత నీచంగా తిడుతుంటే, ఇంత నీచంగా, ఇంత క్రూరంగా, ఇంత అన్యాయంగా ఈయన జీవితాన్ని నాశనం చేస్తుంటే ఈయనేంద్ర బాబు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఈయనేందిరా విట్టున్నాడు, అసలు ఈయన మనిషేనా? కాదు, దైవ కుమారుడు. గట్టికి చెవలకూడదా? ఈయనే దేవుడు, దేవుడు తప్ప ఎవరు ఉండలేరుగా అని ప్రపంచమంతా తెలుసుకొని ఈరోజు ఆయన కాళ్ళు మొక్కుతున్నారు. దేవుడు అంటే అట్టుంటాడు. హల్లెలూయా. అర్థమైందా? నువ్వు నమ్మిన దేవుడు అట్టుంటాడు. ఎప్పుడు ప్రేమగా ఉంటాడు, ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. ఈ 9 లక్షణాలు 24 అవర్స్, యుగయుగాలు, సంవత్సరాలు అదే మనసు కలిగి ఉంటాడు ఆయన. అలా జీవించాడు యేసు ప్రభు. చూసుకోండి, మీరు బైబిల్ ఇంటికి వెళ్ళి మీకు 4 సువార్తలు చదవండి. ఆయన క్యారెక్టర్ చూస్తే ఆశ్చర్యం వేసేది. ఈ లక్షణాలు 100% యేసు క్రీస్తులో ప్రపంచం చూసిందే. 100% ఆయనలో ఆ క్యారెక్టర్ క్లియర్గా కనబడింది. అందుకే ఆయన మీద అభిషేకం దిగి వచ్చింది. తండ్రి, నేను నీ కుమారునని నన్ను పంపామని వీళ్ళందరూ తెలియనట్లుగా లాజరు బయటికి రా అంటే బయటకు వచ్చింది. అభిషేకం. ఆ మనసు కలిగి ఉన్నాడు కాబట్టి గుడ్డివాడి మీద చేతులు పెట్టగానే కళ్ళు వచ్చినాయి. ఆ మనసు కలిగి ఉన్నాడు కాబట్టి కుంటి వాళ్ళ మీద చేతులు పెట్టగానే లేచి గంతులేశారు. ఏది మరి? ఏం పొందుకున్నావు? నా అభిషేకం. పొందుకున్న అభిషేకాన్ని నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు పందుల ముందు పోస్తున్నావు. నువ్వు నీ తుచ్చమైన కోరికల కోసం, నీ తుచ్చమైన శరీర కార్యాల కోసం అభిషేకాన్ని మిస్యూజ్ చేస్తున్నావు. అందుకనే నీలో అభిషేకం పనిచేయట్లా. జారత్వం, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారం, ద్వేషం, కలహం, మత్సరం, క్రోధం, కక్ష, భేదము, విమతాలు, అసూయ, మత్తుగా ఉంటాం, అల్లరి చేష్టలు, ఇట్లాంటి లక్షణాలు కలిగి ఉంటే నీలో నుంచి అభిషేకం బయటికి ఎలా వచ్చింది? నీలో నుంచి నువ్వు పొందుకున్న అభిషేకం నీలో నుంచి బయటికి రావాలంటే నీకు ఆత్మ ఫలం ఉండాలి. గట్టికి చెప్పలు కొడదా? నీలో గనక ఆత్మ ఫలం ఉంటే దేవుని అభిషేకం నీపై దిగి నీ చరిత్ర మార్చిపడేసింది. అసలు నువ్వు బ్లెస్సెడ్ అయి తీరుతావు. నీకు అసాధ్యమేది ఉండదు. నువ్వు ప్రార్థన చేస్తే 100% జరిగి తీరుతుంది. నువ్వు ఏది అడుగుతావో అడిగిన దానికన్నా శ్రేష్టంగా పొందుకుంటావు. నువ్వు హల్లెలూయా. నువ్వు తలగానే ఉంటావు. నువ్వు 10 మందికి పెట్టే స్థాయిలోనే ఉంటావు. అభిషేకం నీ మీద, నా అభిషేకం సరిగ్గా నువ్వు ఆడుకుంటే. చాలామంది ఈరోజులో అభిషేకించబడుతున్నారు కానీ ఆత్మఫలం లేక అభిషేకం బయటికి రావట్లా. మనందరితో దేవుడు, నీతో నాతో కూడా మాట్లాడుతున్న దేవుడు, ఇక్కడ మనందరితో మాట్లాడుతున్న దేవుడు. మనందరం అభిషేకించబడుతున్నాం వారం. కానీ మన అనుదిన జీవితాల్లో, మన గృహంలో, మన కాలనీలో, మన వీధుల్లో, మన జాబ్స్లో, మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఈ యొక్క ఆత్మ ఫలము, ఈ క్యారెక్టర్ మనం గనక బయటకు తీసుకోగలిగితే అక్కడ దిగి వచ్చింది అభిషేకం. హల్లెలూయా. అందరిని క్షమించాలి, శత్రువులు గుర్తొస్తే దీవించాలి. ఎట్ట దెబ్బ గొట్టలు రా బాబు, చేతికి అంటకుండా. హల్లెలూయా. ఎట్ట ప్లాన్స్ ఇట్లాంటి వద్దు. ఈ శరీర కార్యాలు వద్దు. నాకు ఆత్మ ఫలం కావాలి.
నాకు నీలాంటి మనసు కావాలి అయ్యా, నీలా